హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడదామని వీటి పొట్టు అయితే తీస్తున్నాను. సో 1/2 kg అల్లం, 1/2 kg వెల్లుల్లిపాయలు అయితే తీసేసాను అనమాట. మనకి ఇంట్లో రెగ్యులర్గా మనం చికెన్, మటన్, నాన్ వెజ్ ఎప్పుడు కామన్ కదా. అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి నేను ఇలాగే మిక్సీ పట్టుకొని అక్కడ పెట్టుంచుతాను. సో అది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. కొంతమంది అల్లం ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలని అందులో పసుపు వేస్తారు. పసుపు వేస్తే కొంచెం టేస్ట్ అయితే చేంజ్ అయ్యిద్ది. అందుకోసమే నేను పసుపు అయితే అవాయిడ్ చేస్తాను. ఇవాళ చికెన్ బిర్యానీ చేద్దామనేసి 1 kg చికెను, కేజీ బాస్మతి రైస్ అయితే తెప్పించాను. ఇప్పుడైతే చికెన్ మ్యారినేట్ చేస్తున్నాను. ఆల్రెడీ 1 hour అయితే నానబెట్టాను బాస్మతి రైస్. సో ఇంక ఇప్పుడైతే మసాలా, గరం మసాలా, చికెన్ బిర్యానీ మసాలా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, అలాగే దాల్చిన చెక్క, యాలకులు ఇవన్నీ వేసాను. ధనియాల పౌడర్ కూడా వేసాను. అలాగే నిమ్మకాయ, ఇవన్నీ ఉంటాయి కదా బిర్యానీలోకి కావాల్సినవి, అవన్నీ వేసాను అనమాట. సో నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అక్కడైతే మేము 3 times బిర్యానీ చేశాను. అసలు చాలా బాగా టేస్ట్ వచ్చింది. అక్కయితే షాక్ అయిపోతుంది. అసలు చెల్ల నీకు వంటలు వచ్చా చెల్ల, ఇంత బాగా చేస్తావా అనేసి. సో మంచిగా చేస్తానన్నమాట. నాన్ వెజ్ అయితే సూపర్ చేస్తా ఫ్రెండ్స్. వెజ్ అయితే చేస్తా కానీ కొంచెం ఇంట్రెస్ట్ పెడితే చేయగలుగుతాను అనమాట. సో మీరైతే వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇంకా రెగ్యులర్గా షార్ట్ వీడియోస్ పెట్టడానికైనా ట్రై చేస్తాను. ఎందుకంటే అసలు అవ్వట్లేదు. పనులు, పిల్లలు, ఇంకా ఇవే నా ప్రపంచం అయిపోయింది, దేవుడు ఇవన్నీ. సో ఇంకా మొత్తానికైతే కలిపాను అనమాట చికెన్ని. నేను తీసుకున్న కారం ఏంటంటే అది నాటుకాయల కారం కదా, సో హైబ్రిడ్ కాదు, అది మైకా కారం అంటారు కదా. సో అదనమాట. కారం తక్కువ వేసాను. ఇప్పటికీ కారం ఉంది, అందుకే కొంచెం కలర్ కొంచెం పసుపుగా కనిపిస్తుంది, కానీ కారం అయితే బాగానే ఉంది. సో మనం బయట కొన్న కారం అయితే అందులో రంగులు కలుపుతూ ఉంటారు కదా, సో అందుకే ఎర్రగా ఉంటుంది అనమాట. సో ఇంకైతే ఫ్రెండ్స్ ఏంటి విశేషాలు కామెంట్ చేయండి. అలాగే వీడియోకి మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మొత్తానికైతే మన చికెన్ బిర్యానీ చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే కొంచెం సగం ప్రాసెస్ ఏమో గ్యాస్ పొయ్యి మీద చేశాను, మిగతా సగం అయితే కుక్కర్లో వేసేసాను అనమాట. నాకు ఏంటంటే గ్యాస్ మీద వండుదాం అనుకున్నా కానీ గిన్నె 2 kg అంతది ఏం లేదు, అందుకోసం అనేసి ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేశాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సూపర్ ఉంది. నేను తినేది మాత్రానికి చూపించలేదు, మర్చిపోయాను. ఎందుకంటే తినే సంబరంలో పడిపోయి వీడియో అయితే తీయలేదు. చాలా బాగా వచ్చింది. పీసెస్ అయితే జ్యూసీగా సూపర్ ఉంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి.